శ్రీనగర్ సోయగాలు, కాశ్మీర్ అందాలు, శ్రీనగర్లోని దాల్ లేక్లోని షికారా రైడ్ మాటల్లో వర్ణించలేమండి. ఒక్కసారి ఈ భూతల స్వర్గానికైతే వెళ్ళాల్సిందే. మన అలనాటి హీరో చిరంజీవి గారు, రాధ గారు నటించిన లంకేశ్వరుడు చిత్తంలోని జివ్వుమని కొండగాలి గుచ్చుతుంది అనే సాంగ్ ఉంటుంది కదండి, అది కూడా షూటింగ్ ఇక్కడే జరిగింది. చాలా హిందీ మూవీస్ కూడా ఇక్కడే షూటింగ్ జరిగాయి. ఈ షికారా రైడ్కి మ్యాక్సిమం 4 ఎక్కించుకుంటారండి, 2 కూడా తీసుకొని వెళ్తారు. 1 అవర్కి ట్రిప్ ఉంటుంది, 2 అవర్స్కి ఉంటుంది, 3 అవర్స్కి ఉంటుంది, అండ్ నైట్ బోట్లో స్టే కూడా చేయొచ్చు మనము. చాలా బాగుంటుంది. 1 అవర్ ట్రిప్లో మనకి కొద్దిగా గోల్డెన్ లేక్, దాల్ లేక్ వ్యూ అండ్ పిరపంజి వ్యూ ఇలాంటివి చూపిస్తూ ఉంటారు. ఈ రైడ్లో మేము ఏ ప్లేసెస్ని విజిట్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది ఫుల్ వీడియో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోపై మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మాకు కమెంట్ సెక్షన్లో అడగండి, మేము ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాము. నీటి మధ్యలో పకోడీ వేడిగా ఆర్డర్ చేసుకొని తింటున్నాం. ఖచ్చితంగా శ్రీనగర్ రండి అండ్ ఈ దాల్ లేక్లో ఇలా రైడ్ చేయండి, షికారా రైడ్, అండ్ ఇలా పకోడీ తినండి. శ్రీనగర్ జిల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో ఇది ఒకటి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వేసవి కాలపు రాజధాని. ఇది కాశ్మీర్ లోయలలో జీలాం నది ఒడ్డున ఉంటుంది. ఈ నగరం సరస్సులకు, వాటిలో తేలియాడే పడవలకు ప్రసిద్ధి. శ్రీనగర్ దాల్ లేక్లో ఉన్న షికారా రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా వెనకాల ఈ బోట్లో ఒక 6 పాయింట్స్ చూపిస్తారంట. దానికి 1500 అంట. ఎండ ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అవుతుంది. అయినా చూస్తున్నారా మొహం మీద ఎండ పడుతుంది. ఈ షికారా రైడ్లో మేము 4 మెంబర్స్ వెళ్తున్నామండి. 1500 ఛార్జ్ చేశారు. 3 అవర్స్ తిప్పారు మాకు. షికారా రైడ్ స్టార్ట్ అవ్వగానే మాకు మన బోర్డు దగ్గరికి ఇలా చూస్తున్నారు కదా, ఇలా జ్యువెలరీ వాళ్ళైతే ఫస్ట్ వచ్చారు. చాలా బాగా అనిపించింది. కానీ మనం ఏంటంటే బయట షాపింగ్ చేస్తే దగ్గరగా వెళ్ళి మనం షాప్లో కొనుక్కోవాలి, మనం నడవాలి ఇవన్నీ. ఈ బోట్లో ఇలా షాపింగ్ చేయడం వల్ల ప్రైజెస్ అయితే హాఫ్ ఆఫ్ ద రేట్ ఎక్కువే ఉన్నాయండి. బయట 100 రూపాయలు అయితే ఇక్కడ వీళ్ళు 250కి కూడా అమ్ముతున్నారు. నచ్చితే కొనుక్కోవచ్చు. కానీ బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఈ షికారా రైడ్లో ఇప్పుడు మేము వెళ్తుంది నెహ్రూ పార్క్. నీటి మధ్యలో పార్కు భలే అనిపించింది. ఈ పార్క్కి పర్ పర్సన్కి వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేశారు. పార్క్లో ఫుల్గా మంచిగా గులాబీ పూలు పెద్ద పెద్ద సైజులో భలే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయంట. ఈ పార్క్లో బయట బోర్డు పెట్టుంది, బట్ మేము అవేం ట్రై చేయలేదు. కానీ బాగున్నాయి, అక్కడ చాలామంది ట్రై చేస్తున్నారు. ఇక్కడే ఫుడ్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి. ఎక్స్పెషల్లీ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ కాశ్మీరీ టైప్లో పద్ధతిలో డ్రెస్ వేసుకోవాలి అనుకుంటే రెంట్కి ఇస్తారు. చక్కగా వేసుకొని మనం ఫోటోషూట్ అయితే చేయించుకోవచ్చు. మనకి బోట్ నడిపే అబ్బాయి అయితే చక్కగా సాంగ్ పాడుతూ వెళ్ళాడు కాశ్మీరీలో. భాష అర్థం కాలేదు కానీ వినడానికైతే చాలా బాగుంది. ఇక్కడి నుంచి చూస్తే మౌంటైన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా. సరస్సు మధ్యలో మనము, ఎదురుగా మౌంటైన్స్. ఈ వ్యూ అయితే చాలా బాగుందండి. అండ్ ఈవినింగ్ టైంలో వెళ్ళాము అనుకున్నాము, కానీ చాలా వెలుతురుగానే ఉంది. ఇప్పుడైతే మన బోట్ దగ్గరికి అయితే వాటర్ వచ్చేసింది, మినరల్ వాటర్. మన బోర్డు దగ్గరికే కుల్ఫీ, ఇక్కడ ఫేమస్ కావా అంటారండి టీని, అవి అన్నీ వచ్చేసాయి. ఇదిగోండి, ఇదే ఫోటోషూట్కి ఈ డ్రెస్ రెంట్కి ఇస్తారు, ఫొటోస్ ఇలా తీస్తారు. పక్కన చూస్తున్నారు కదా కాఫీ, టీ అన్నీ వచ్చాయి. మనలాగే వేరే వాళ్ళు వెళ్తున్న బోట్లు. ఇక్కడ ఏంటంటే బోట్కి బాగా డెకరేట్ చేస్తే దాన్ని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుందండి. సింపుల్ బోట్ అయితే నార్మల్ ప్రైజెస్ ఉంటాయి. బోట్కి బాగా డెకరేట్ చేసి ఉంటే దానికి కాస్ట్ వేరేలా ఉంటుంది. ఇప్పుడైతే ఆకలేస్తుంది, మ్యాగీ పాయింట్ వచ్చేసింది. నిజంగా చెప్పాలి అంటే మేము జమ్మూ వెళ్ళినప్పటి నుంచి ఎక్కువగా తిన్నది ఏంటి అంటే మ్యాగీ, ఆలూ పరోటా. మీలో ఎంతమంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారు అనేది అయితే చెప్పండి. ఇప్పుడు బోట్ దగ్గరికి అయితే రిటర్న్ గిఫ్ట్ అండ్ ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అయితే వచ్చాయి. భలే క్యూట్గా ఉంది ఈ బోట్ అయితే. అడిగితే 350 చెప్పాడు. బయట బార్గెనింగ్ చేసి ఇదే బోట్ మేము 100 రూపీస్ కొనుక్కున్నాము. ఇలా ఉంటుంది ఇక్కడ రేటు. కాకపోతే వాళ్ళ వృత్తి కదండి, వాళ్ళు ఆ టైంలో అలా అమ్ముతున్నారని మనం అనుకోవచ్చు. కానీ బోటు మీద వాళ్ళు అంతా కష్టపడుతున్నారు. చూస్తున్నారు కదా,
చూడడానికైతే ఐటమ్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఏదో బార్గెనింగ్ చేసి ఒక 2 వస్తువులు అయితే కొనుక్కున్నాం. ఇప్పుడైతే మనం ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చేస్తాం. ఫుల్ ఆప్షన్స్ అండి. ఇక్కడ ఏ షాప్కి వెళ్ళాలా అని అటు కళ్ళు తిప్పుకోలేము, అన్ని షాప్స్ ఉన్నాయి. మీనా బజార్ కూడా ఇక్కడేనంట. అయితే ఈ షాపింగ్లో ఏంటంటే కుంకుమ పువ్వు నుంచి చెప్పులు, వుడెన్వి ఐటమ్స్, పెర్ఫ్యూమ్స్ అన్ని షాప్స్ ఉన్నాయండి. ఏ షాప్ చెప్తే ఆ షాప్ దగ్గర మనకి వీళ్ళైతే బోట్ని పెడతారు. మనం లోపలికి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. చీరలు, సాల్వాసు అన్నీ ఉన్నాయండి. కళ్ళు అయితే అస్సలు తిప్పుకోలేము. కాస్ట్ కూడా అలానే ఉంది. ఎందుకంటే వాళ్ళు నీటిపైనే ఆ షాప్స్ ఉంచుతారు కాబట్టి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. నాకైతే భలే నచ్చాయి. షాపింగ్ అయితే బాగుంది. నిజంగా దాల్ లేక్లో ఈ షికారా రైడ్ అయితే చాలా చాలా బాగుందండి. ఒకటే భయం వేసింది ఏంటంటే లైవ్ జాకెట్స్ ఇవ్వలేదు, ఇచ్చుండుంటే బాగుండేది. కానీ ఇక్కడ వాళ్ళందరూ చెప్పారు ఏంటంటే ఇక్కడ లైవ్ జాకెట్స్ ఇవ్వరు, ఇలానే వెళ్తాము అని చెప్పేసి. సేఫ్ అండ్ సెక్యూర్గానే వెళ్ళొచ్చాం. కానీ అది ఎక్కేటప్పుడు కొద్ది టెన్షన్గా అనిపించింది. మీలో ఎవరైనా ఇలా షికారా రైడ్ చేశారా? మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అయింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.